సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ 9వ తేదీ నుండి 22వ తేదీ వరకు. నేను ఒకటే చెప్తున్నా, నా ఎక్స్ లవర్ మీద ఒట్టు, పోలీసు వారి హెచ్చరిక సినిమా హిట్. వాషింగ్ పౌడర్ నిర్మా ఇంత మంచి సినిమా చూడకుంటే మీ కర్మ. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇది ఇంకా అద్భుతం ఏంటంటే మా ఒక ఇండియన్ ఆర్మీలో పనిచేసి తీసిన ఒక మా మాజీ సైనికుడైన ఈఎంఏ పర్సన్ చాలా చాలా అద్భుతంగా రికార్డు సృష్టించాడు. అదిరిపోయిందండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి, చాలా బాగుంది. సూపర్ హిట్, సూపర్ హిట్. ఒకప్పటి మాదా రంగారావు తరహాలో మంచి విప్లవాత్మక సినిమా ఇది. సోషల్కి మంచి, సమాజానికి మంచి సినిమా ఇది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారనుకుంటే పోలీసు వారి హెచ్చరిక సందర్భంగా ఈ రోజు సమాజంలో జరిగే అవగాహన అనేది అవేర్నెస్ చేయడం, చాలా మంచి ఆర్టిస్టులు అందరూ చాలా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్ మెసేజ్ సార్. సమాజానికి మంచి మెసేజ్ సార్. మా డైరెక్టర్ కానీ నిర్మాత కానీ మంచి ఇంట్లో యాక్టింగ్ చేసినటువంటి వాయిన్ మీద చాలా ఎక్సలెంట్ చేశారు సార్. చాలా ఎక్సలెంట్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచిగా ఉందండి, చాలా చాలా మంచి మెసేజ్ ఎవ్రీవన్. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్, చాలా బాగుంది. సూపర్ అండి, సూపర్ సే ఓపర్. ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ దిస్ టైం. సూపర్ సూపర్ ఉందన్న, మంచి మెసేజ్ ఉంది. ఎందుకంటే ఈ రోజులల్లో రాజకీయ నాయకులు చేస్తున్న ఎత్తుగడలను ఇందులో ఖచ్చితంగా ఒక ప్రజలకు కనువిప్పు చేసే విధంగా మంచి స్టోరీతో వచ్చినటువంటి సినిమా సూపర్ హిట్ అవుద్ది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. పోలీసు వారి హెచ్చరిక అనే మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. చాలా బాగుంది సినిమా, వేరే లెవెల్. నిజంగా చెప్పాలనుకుంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన డైరెక్షన్. నిజంగా మెయిన్ సినిమా గురించి చెప్పుకోవాలంటే మేడం జయవాణి గారి గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఒకటే మాట, సినిమా అంతా ఒక లెవెల్ భయ్య. పోలీస్ ఆఫీసర్ గా మామూలుగా చేయలేదు, అల్టిమేట్. నిజంగా ఈ సినిమా ద్వారా 10 సినిమాలు ఖచ్చితంగా ఆఫర్ వస్తాయి మాత్రం. ఎందుకంటే ఆ యాక్టింగ్ చూసినప్పుడు అంత రియాలిటిక్ గా పోలీస్ ఆఫీసర్ గా చేయాలంటే మామూలు విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే డైరెక్టర్ గారు, సార్ డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారండి? అయ్యో కిందికి వెళ్ళిపోయినట్టుంది. మన ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. ప్రొడ్యూసర్ గారు నిజంగా మంచి సినిమా అందించారు సార్. అసలు మంచి కాన్సెప్ట్, ఇప్పుడు యూత్ కి ఒక మంచి అంటే ఎనర్జీ లెవెల్స్ ఇచ్చిన సినిమా అనమాట. ఎలా ఉందంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి భయ్య. తెలుగు ఇండస్ట్రీలో ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ తోటి ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వడం, అలాగే నిజంగా ప్రొడ్యూసర్ గారు ఇలాంటి సినిమా మెయిన్ అంటే ఎంత మంచి స్టోరీ ఉన్నా, ఎంత మంచి డైరెక్టర్ ఉన్నా, ఎంత మంచి ఆర్టిస్టులు ఉన్నా కూడా ఆ సినిమాని ముందుకు తీసుకురావాలంటే ప్రొడ్యూసర్ గారు అనమాట. నిజంగా ప్రొడ్యూసర్ గారు ఇలాంటి సినిమాకి అయితే క్యాక్ అనుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వండర్ఫుల్ భయ్య. సినిమా చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్తో పాటు ఒకటైతే మెయిన్ గా చెప్పుకోవాలి సినిమాకి సంబంధించి. ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో సమాజానికి దగ్గరలో ఉందన్నమాట సినిమా. చాలా బాగుంది భయ్య, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, డోంట్ మిస్. ఇప్పుడే చూసానన్నా పోలీసు వారి హెచ్చరిక అన్న, సినిమా మాత్రం మామూలు లేదన్నా, చెప్తున్నాం కదన్నా. అబ్బా రూల్స్ గురించి అన్న, పబ్లిక్ లో రూల్స్ ఖచ్చితంగా పాటించలేదన్న, ఎవరు కూడా పాటించలేదన్న. ఇందులో మాత్రం బాగా చూపించారన్నా. అలే అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం ఎరగదీశారన్నా. ఇందులో మేడం గారి యాక్టింగ్ అయితే ఇంకా మామూలుగా లేదన్నా. ఇందులో విలన్ గారు చేశారన్నా, విలన్ గారు క్యారెక్టర్ చేశారన్నా ప్రొడ్యూసర్ గారు. కేవి బాబాజీ గారు మాత్రం సీల్ ఎరగదీశారన్నా. మామూలు చెప్తున్నాం కదన్నా, చూసినంత సేపు ఇంకా ఏదో ఉంది, కొత్తగా చూపించారన్నా. హెచ్చరిక, పోలీసు వారి హెచ్చరిక. పిల్లలు పెద్దలు అందరూ కూడా చూడవలసిన సినిమా ఉందంటే పోలీసు వారి హెచ్చరికనా. ఖచ్చితంగా చూడాలన్నా, ఫ్యామిలీతో రావాలన్నా, ఫ్రెండ్స్ తో రావాలన్నా, అందరూ లవర్స్ తో రావాలన్నా. చూసి మాత్రం ఖచ్చితంగా జూలై 18, 2025 సినిమా రిలీజ్ అయిందన్నా. పోలీసు వారి హెచ్చరిక అన్న సినిమా అన్న. అందరూ కూడా ఈ సినిమా చూసి మీరు 10 మంది చెప్తారని, ఆ 10 మంది కూడా ఇంకో 10 మంది చెప్తారని కోరుకుంటున్నాను. ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ ఓకే, బట్ ఆయన యాక్టింగ్ మాత్రం చించేశాడన్న. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ ఒకటే చెప్తున్నా, ప్రొడ్యూసర్ గారు మీరు పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అని ఎలా ఉంది, చాలా బాగా అనిపించింది. అండ్ మేడం మిమ్మల్ని చూస్తే లోపలే కాదు బయట కూడా భయం వేస్తుంది నాకైతే. అంత బాగా చేశారు. అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. అంటే ఇలాంటి స్టోరీస్ రావాలి మనకు. సో స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి ఒక్కటి అసలు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంది. అండ్ డైరెక్టర్ గారు ఎక్కడ పట్టారు సార్ స్టోరీ మాత్రం. అంటే ఇలాంటి
స్టోరీస్ అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేశారు అండ్ మనల్ని అర్థమయ్యేలా చేశారు. అది మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కటి బీజిఎం కావచ్చు, ప్రతి ఒక్కటి బాగా అనిపించింది నాకు. నేను ఇప్పుడైతే ఒక్కడే వచ్చా, ఈవినింగ్ నా ఫ్యామిలీ తోటి వెళ్తాను. అన్న ఇప్పుడే చూశాను పోలీసు వారి హెచ్చరిక. సినిమా అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తూనే ఉండిపోయాం, నెక్స్ట్ ఏం జరిగిపోయింది, నెక్స్ట్ ఏం జరిగిద్ది అని. మేడం గారు పోలీసు రోల్ అయితే పవర్ఫుల్ అనమాట, చాలా పవర్ఫుల్ గా కనిపించారు. మేడం గారు చాలా ఇంటెన్స్ గా సీన్స్ కానీ, ఆ విలన్స్ మధ్య డైలాగ్స్ డెలివరీ కానీ, పోలీసు వారి హెచ్చరిక కానీ, లాస్ట్ లో వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా అన్న జనార్దన్ అన్న, మీరు ప్రొడ్యూసరే కాదు యాక్టింగ్ చించేశాడు అనమాట విలన్ పరంగా. అసలు ఇంత మంచి యాక్టింగ్, మీరు యాక్టింగ్ చేయండి అన్న. ఫస్ట్ ప్రొడ్యూస్ సినిమాలు తీస్తారు కానీ యాక్టింగ్ చేయండి. చాలా అంటే చాలా బాగా చేశారు, ప్రతి సీను చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో జరిగే రాజకీయ నాయకుల గురించి కానీ, యూత్ ఎలా ఉన్నారు కానీ చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి. అజయ్ ఘోష్ గారు, హిమజా గారు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సో అందరికి ఒక మెసేజ్ ఉన్న సినిమా అనమాట. ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఒక మంచి కంటెంట్ ఉంది, చిన్న సినిమా అని వదిలేయకండి. ఒక మంచి సినిమా చూడాలనుకుంటే వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. మీరు పెట్టిన రూపాయికి 100 రూపాయలు వర్త్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మూవీ టీం అందరికి. డైరెక్టర్ గారు చాలా మంచి మంచి సీన్స్ తీసుకున్నారనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. పోలీసు వారి హెచ్చరిక. హాయ్ అండి, ఇప్పటిదాకా మాట్లాడింది ఎవరికైతే మన ప్రొడ్యూసర్ గారు జనార్దన్ గారు. నిజంగా ఈయన కూడా అందరూ నటించడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా అనుకున్నాం అంటే మనం అందరూ అంటే డైరెక్టర్ అవనివ్వండి, ప్రొడ్యూసర్ అవనివ్వండి, ఏదో తెర వెనకే ఉంటాం, తెరకు ముందు రావడం నిజంగా చాలా గొప్ప సార్. నిజంగా సూపర్ సినిమా. అంటే మనం ఇప్పించో మనం చాలా సినిమాలు, ఈ సాయి కుమార్ సినిమాలు కానీ పెద్ద సినిమాలు చూస్తున్నాం. అంతకు మించి స్టోరీ కొత్తదనంతో అంతా అంటే ఇప్పుడు జరిగే సంఘటనల ఆధారంగా TV9 ఇప్పుడు ఎన్నో వార్తలు వస్తుంటాయి, అన్ని ఆధారంగా తీసిన ఈ పోలీసు వారి హెచ్చరిక మీ అందరికి కూడా హెచ్చరిక అన్నట్టు నిజంగా చాలా బాగుంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం నిజంగా ఒక దమ్ము ఉండాలండి. అలాంటి దమ్ము అనేది మా జనార్దన్ గారి దగ్గర ఉందని చెప్పి అనుకుంటున్నాను. నిజంగా ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు రాసుకోండి. ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు పోలీసు వారి హెచ్చరిక బిగ్గెస్ట్ హిట్ రిలీజ్ ఈ నెలంతా కూడా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందండి. నిజంగా సూపర్. ఇలాంటి సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి. జై పోలీసు వారి హెచ్చరిక, జై పోలీసు వారి హెచ్చరిక. అలాగే డైరెక్టర్ బాబుజీ గారు నిజంగా సూపర్ సూపర్ సార్. అందరూ ఇందులో నటించిన అందరూ కూడా, అలాగే నటీమణి గారు ఏనాటి నుంచో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇందులో పోలీసు పాత్ర చేశారంటే మేడం గారు ఒక్కసారి నిజంగా అబ్బా అబ్బా అబ్బా. నిజంగా నిజంగా మగవాళ్ళు అంటే మగవాళ్ళు ఎందుకు సరిపోరండి ఆడవాళ్ళ ముందు. నిజంగా అప్పుడు విజయశాంతి, ఇప్పుడు మా మేడం గారేనేమో సూపర్. అందరూ కూడా మా ప్రొడ్యూసర్ నటించడం, మేడం గారు నటించడం, అలాగే ఎంతమంది కూడా టెక్నీషియన్ చాలా మంది కూడా నటించారు ఇందులో. మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ నటించారు. అందరూ కూడా కంగ్రాచులేషన్స్. నిజంగా మీరు ఏ సినిమాలో చేశారని చెప్పాలంటే పోలీసు వారి హెచ్చరిక సినిమాలు చేశారని చొక్కా కాలరెత్తి కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగుంది సినిమా. సూపర్ సార్, సూపర్ సార్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. పోలీస్ వారి హెచ్చరిక సూపర్ డూపర్ హిట్ అండి. ఇది చాలా బాగా తీశారు, అద్భుతంగా తీశారు. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ చూడవలసిన పిక్చర్, ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చిత్రం. హీరో కానీ డైరెక్టర్ కానీ వాళ్ళందరూ బాగా యాక్టింగ్ చేశారు. మేడం పోలీస్ ఆఫీసర్ కూడా చాలా బాగా అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన పిక్చర్ ఇది. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వెళ్ళి చాలా చూడాల్సిన పిక్చర్. ఆహ్లాదకరంగా ఉంది, మంచి మెసేజ్, గుడ్ మెసేజ్. సమాజానికి ఈ రోజుల్లో అవసరమైన మెసేజ్ ఉంది. రాజకీయ పరంగా ప్రతి రాజకీయ వ్యక్తి అయినా చూడాల్సిన పిక్చర్ ఇది. సూపర్ అండి. టోటల్ గా ఓవరాల్ గా చూడాలంటే టైం వేస్ట్ చేయొద్దు. ఇప్పుడే మాట్లాడుకోవాలి. భయ్య పోలీస్ వారి హెచ్చరిక చాలా అంటే చాలా గట్టిగా ఇచ్చారు హెచ్చరిక. నిజంగా థియేటర్ లో మేడం చేసిన పర్ఫార్మెన్స్ చూస్తే పిచ్చెక్కిపోద్ది అందరికి. చూసే వాళ్ళందరూ
నాకు తెలిసి విజిల్స్ వేశారు చాలా మంది గట్టి గట్టిగా అరిచారు కూడా థియేటర్ లో. త్రూ అవుట్ పోలీస్ క్యారెక్టర్ లో ఉండిపోయారు ఆవిడ. ఫైట్స్ కానీ ఫైనల్ టచ్ ఉంటుంది ఒకటి, చాలా చాలా సస్పెన్స్ లాగా చిన్న ట్విస్ట్ ఇస్తారు, చాలా బాగా అనిపించింది నాకు. ఇంకొకటి ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇప్పుడున్న సమాజానికి చాలా దగ్గరగా ఉంటాయి. ప్రతి ఒక్కడు థియేటర్ కి రండి, డెఫినెట్ గా ఒక గొప్ప సినిమా చూస్తారు. మేడం నిజంగా చాలా బాగా చేశారు మేడం. మేమైతే త్రూఅవుట్ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. బ్రో కూడా చేసినట్టున్నారు, కాకపోతే డిఫరెన్స్ చాలా చాలా బాగా చేశారు అన్న. ఎక్స్ప్రెషన్స్ అయితే వేరే లెవెల్ అసలు. త్రూఅవుట్ చిన్న ఇంత లూప్ దొరుకుతుందేమో వెతికాం కానీ ఎక్కడ దొరకలేదు. చాలా బాగా చేశారు, చాలా బాగా నచ్చింది అన్న, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. అరే నమస్కారం. సురేష్ ప్రేక్షకులకు, ఆత్మీయులకు, పోలీస్ వారి హెచ్చరిక టీం సభ్యులందరికీ ఈరోజు మన సినిమా విడుదలై మొట్టమొదటి షోను మనం వీక్షించిన సందర్భంగా ఇంత ఆనందంగా ఈరోజు ఈ కేక్ కార్యక్రమం జరుపుకోవడానికి నాకు కానీ మా టీం కానీ ఈ సినిమా ప్రారంభం నుంచి మాకు వెన్నంటి ఉంటూ ఎంతో ప్రేమను కురిపిస్తున్న మా అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ మా టీం తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఈరోజు మీడియా ద్వారా చూస్తున్న 2 రాష్ట్రాల్లో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, వామపక్షాల కార్యకర్తలు కానీ, అలాగే ఈ సినిమాకు సంబంధించిన మరి చాలా మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి అక్కడ ఒంగోలు కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ ఆ ప్రాంతాల్లో ఈరోజు సినిమా థియేటర్లలో ఈ సినిమా సంబరాలు చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఇంత బాగా బయట రావడానికి ఈ సినిమాలో పనిచేసిన, నటించిన టెక్నీషియన్స్ కు, నటీనటులందరికీ మరొకసారి ఈ విజయోత్సవ వేళ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమాని దర్శకులు బాబ్జీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమాని ఈరోజు ఎట్టకేలకు విడుదలైంది. అభిమానులందరూ ఆంధ్ర, తెలంగాణ, మొత్తం మహారాష్ట్ర ఎక్కడెక్కడ ఉన్నారో అభిమానులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మా కృష్ణ అభిమాని డైరెక్టర్స్, కృష్ణ అభిమానుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా సినిమాలో మన ప్రొడ్యూసర్ గారు చాలా మంచి నటన ప్రదర్శించినందుకు వారు ఇంకా ముందు మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అఖిల్ హీరోగా చాలా బ్రహ్మాండమైన పాత్ర పోషించి అందరినీ ఆశ్చర్యచకితులను చేసిండు. ఈ పోలీసు వారి హెచ్చరిక అనే సినిమా సమాజానికి ఎంతో దగ్గరగా ఉంది. అందులోని ప్రతి పాత్రలు, అందులో ఎన్నో విషయాలు మన జీవితానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్న పాత్రలు. పోలీసు వారి హెచ్చరిక అనే టైటిలే చాలా గొప్ప టైటిల్. ఇది అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, సినిమా ప్రేమికులకు, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తల ఉంచుని నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ పోలీసు వారి హెచ్చరిక సినిమా అనేది ఏంటనేది
మీరందరూ చూశారు, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇందులో మన యొక్క ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కానీ అందరూ ప్రాణం పెట్టారు. మా డైరెక్టర్ గారు కూడా మీరందరూ చూశారు కాబట్టి మీకు చెప్తున్నాను, ఎక్సలెంట్ గా ఉందని మీరే అంటున్నారు. నేను నా గురించి చెప్పుకోవడం కాదు, సినిమా గురించి కాదు, మీరందరూ చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే కొత్తగా వెండి తెరకు నేను నా స్క్రీన్ లో నేను చూసుకోవడం, ప్రొడ్యూసర్ కాదు నటునుగా చూసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అందరూ అంటున్నారు మీ ప్రేమను పంచారు, చాలా బాగా చేశారని. నేను నా గురించి చెప్పుకోవడం మీరు చెప్పారు కాబట్టి మీ అందరికి కూడా నేను తల వంచి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరు మీరు థియేటర్లకు వెళ్ళండి, చూడండి, చూసిన తర్వాత మీ ఆశీర్వాదం మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరంతా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంతగా ఇచ్చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అభిమాన సంఘాలంటే నిజంగా ఒక మంచి సినిమాని ఎప్పుడూ కూడా ఆదరించాలి ఫ్రెండ్స్. ఇది మీరు అందరూ చూశారు, ఒక చక్కటి సినిమా. ఇలాగే మీరంతా కూడా ఆదరించి ఇంకా మీ ఫ్యామిలీస్ అందరినీ కూడా థియేటర్కి తీసుకెళ్ళి ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని, మీ అభిమానం ఎప్పుడూ మా మీద ఇలా కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, నెక్స్ట్ నాతో పాటు యాక్ట్ చేసిన నా కో ఆర్టిస్టులకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. పోలీస్ వారి హెచ్చరిక మూవీ అనేటువంటి చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరుగుతుందని ఉత్కంఠతో ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఇందులో ఉన్నది. అంతేకాకుండా సమాజానికి గొప్ప మెసేజ్ ఇచ్చేటటువంటి సినిమా ఇది హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అదేవిధంగా వాహిని మేడం గారికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుంది. తప్పనిసరిగా ఫ్యామిలీ తోటి చూడదగ్గ చిత్రం, సామాజిక స్పృహను కలిగించేటటువంటి చిత్రం. సమాజంలో ఉన్నటువంటి అనాథలుగా వదిలేయకుండా మన వంతు బాధ్యతగా వాళ్ళని దగ్గరికి తీసి చేరవేసినట్లయితే ఏమవుతుంది, దగ్గరికి తీయకపోతే ఏమవుతుంది అనేటువంటిది చాలా చక్కగా సమాజానికి వివరించారు.